నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒకరి గురించి తప్పుగా మాట్లాడుతున్నారని ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. అలాంటి వారి మాటలు వినబడనంత ఎత్తుకి ఎదుగు. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం నటుడు వరుణ్ సందేశ్ విషయమే. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కుర్రాడు, మరో చరిత్ర, ఎవరైనా ఎప్పుడైనా వంటి సినిమాలతో టాలీవుడ్ లవర్ బాయ్గా దూసుకొచ్చిన వరుణ్ సందేశ్ స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ మధ్యలో వరుస ఫ్లాపులు ఎదురు కావడంతో తన సక్సెస్ని నిలబెట్టుకోలేకపోయాడు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా సెకండ్ లీడ్లో హీరో ఫ్రెండ్ రోల్ చేస్తూ నిరాశ పడకుండా వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఆ మధ్యలో హీరోగా విరాజ్, కానిస్టేబుల్ అని చేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు వరుణ్ సందేశ్ నయనం అనే వెబ్ సిరీస్లో నటించగా ఇందులో హీరోయిన్గా ప్రియాంక జైన్ నటించడం గమనార్హం. ఇక ఆ ప్రమోషన్లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ సందేశ్ కొన్ని ఆసక్తికరమైన అంశాలని వెల్లడించాడు. అలా తను పడ్డానంటే ప్రేమలో మరి సినిమా చేసేటప్పుడు వితికతో తనకి అంతగా పరిచయం లేదని, అయితే తను ఒక సీన్లో వితికని ఎత్తుకొని పరిగెత్తుతున్నప్పుడు పట్టుతప్పి ఇద్దరూ కింద పడిపోయారని, అలా అప్పుడు ఇద్దరికి దెబ్బలు తగిలాయని, ఇక అప్పటికే వితికాకి నడుము నొప్పి సమస్య ఉండడంతో తను చాలా బాధపడిందని, అలా ఆ రోజు సాయంత్రం ఆమెతో మాట్లాడేందుకు డైరెక్టర్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్లో మాట్లాడాడని, ఇక అలా ఇద్దరి మాటలు కలిశాక ప్రతిరోజు ఫోన్లో మాట్లాడడం మొదలెట్టారని, అయితే ఒకసారి తన తలకి దెబ్బ తగిలినప్పుడు ఆ సమయంలో తనని వితిక జాగ్రత్తగా చూసుకుందని, ఆమె ప్రవర్తన తనకి బాగా నచ్చి తనతో డేట్ చేస్తావా అని అడగ్గా అందుకు వితిక డేటింగ్ లాంటివి తనకి నచ్చవని, పెళ్లి చేసుకుంటా అంటే ఓకే అని చెప్పగా తనకి ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాడో అలాంటి అమ్మాయి దొరకడంతో వెంటనే తను ఓకే చెప్పాడని, అలా ఇద్దరూ ప్రపోజ్ చేసుకున్న 6 నెలలకే పెళ్లి చేసుకున్నామని వరుణ్ సందేశ్ చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే వరుణ్ సందేశ్ ని ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేశారా? తను సంపాదించిన డబ్బంతా పోగొట్టుకోవడానికి గల కారణాలేంటి? వితిక బలవన్మరణానికి ఎందుకు పాల్పడింది? పెళ్ళై 10 ఏళ్ళవుతున్నా ఇంకా ఎందుకు పిల్లల్ని వద్దనుకుంటున్నారు? శ్రద్ధాదాస్తో వరుణ్ సందేశ్ ఎందుకు బ్రేకప్ చేసుకున్నాడు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాయ్ లో కూడా ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయా? వీళ్ళు 6 డిఫరెంట్ చాయ్ ఫ్లేవర్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజ్ అయితే ఇస్తున్నారు, అది కూడా జస్ట్ 1 lakh లో. స్మాల్ బడ్జెట్ విత్ హ్యూజ్ ప్రాఫిట్స్ చేయాలనుకుంటే ఇది మీకు చాలా బెస్ట్. ఇదే మన బేబర్ కేఫ్. ఆల్రెడీ పిజ్జా దిగూడలో కూడా ఒక ఫ్రాంచైజ్ సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేశారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఫ్రాంచైజ్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి. జీడిగుంట వరుణ్ సందేశ్ అలియాస్ వరుణ్ సందేశ్. ఇతను 1989 జూలై 21న ఒరిస్సాలోని రాయగఢ్లో జన్మించాడు. తండ్రి విజయ సారథి, తల్లి రమణి. ఇతనికి వీణా సాహిత్య అనే చెల్లెలు కూడా ఉంది. ఇక అలా వరుణ్ సందేశ్ పుట్టగానే ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. అలా ఇతని తాత జీడిగుంట రామచంద్రమూర్తి ఫేమస్ రచయితగా ఉంటూ ఆల్ ఇండియా రేడియోలో 28 సంవత్సరాలు పనిచేస్తూ అమెరికా అబ్బాయి, ఈ ప్రశ్నకి బదులేది, పెళ్లిల్లోయ్ పెళ్లిళ్ళు, మరో మాయాబజార్, అమృత కలశం అని 40 మూవీస్ కి పైగా స్టోరీ రైటర్ గా పనిచేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును పొందాడు. ఇక అలా ఇతని పెద్ద కొడుకు విజయసారథి టాలెంట్ కి అమెరికాలో పెద్ద కంపెనీలో మంచి జాబ్ రావడంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక వరుణ్ సందేశ్ 4 ఏళ్లున్నప్పుడే ఫ్యామిలీతో కలిసి యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయ్యారు. అయితే రామచంద్రమూర్తి గారి రెండో అబ్బాయి జీడిగుంట శ్రీధర్ మాత్రం సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే వరుణ్ సందేశ్ తన స్కూలింగ్ ని న్యూజెర్సీలోని బ్రిడ్జ్ వాటర్ టౌన్షిప్ లో పూర్తి చేశాడు. చదువులో చురుగ్గా ఉన్న వరుణ్ సందేశ్ కి డాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా హాలిడేస్ కోసం ఇండియాకి రావడం, తన బాబాయ్తో కలిసి సీరియల్ షూటింగ్కి వెళ్లడంతో తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. కానీ వరుణ్ సందేశ్ ఇంట్లో అందుకు ఒప్పుకోకుండా స్టడీస్ కంప్లీట్ చేయమని చెప్పడంతో తనకి వేరే దారి లేక చదువులపై దృష్టి సారించాడు. ఇక అలా ఇంటర్ పూర్తయి డిగ్రీలో జాయిన్ అవ్వగానే తనకి స్టడీస్ పై ఇంట్రెస్ట్ లేదని సినిమాల్లోకి వెళ్తానని పట్టుబట్టుకొని కూర్చోవడంతో తల్లిదండ్రులకి వేరే దారి లేక ఒప్పుకున్నారు. ఇక ఈ సమయంలోనే డైరెక్టర్ శేఖర్ కముల హ్యాపీ డేస్ మూవీ కోసం ఆర్టిస్టులు కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగా అది చూసిన వరుణ్ సందేశ్ బాబాయ్ వరుణ్ ప్రొఫైల్ని తీసుకుని డైరెక్టర్ని కలవడం, శేఖర్ కముల పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే చెప్పడంతో వరుణ్ సందేశ్కి హ్యాపీ డేస్ మూవీలో హీరోగా ఛాన్స్ వచ్చింది. దీంతో తన స్టడీస్కి ఫుల్ స్టాప్ పెట్టేసిన వరుణ్ సందేశ్ హైదరాబాద్కి వచ్చి యాక్టింగ్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా శేఖర్ కముల మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ 3 కోట్లతో కంప్లీట్ చేసి 2007లో రిలీజ్ చేయడంతో 19 కోట్లు కలెక్ట్ చేసి ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వగా వరుణ్ సందేశ్కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ గుర్తింపుతోనే దిల్ రాజు ప్రొడక్షన్లో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో కొత్త బంగారు లోకం మూవీని చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి హిట్ అవ్వడంతో వరుణ్ సందేశ్కి మార్కెట్ అమాంతంగా పెరిగి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా 3వ మూవీ ఏవిఎం ప్రొడక్షన్లో ఎవరైనా ఎప్పుడైనా అని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. అలా ఎప్పుడైతే వరుణ్ సందేశ్ దిల్ రాజు ప్రొడక్షన్లోనే మరో చరిత్ర అనే మూవీని శ్రద్ధాదాస్తో కలిసి చేశాడో
ఆ మూవీ సమయంలో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక అలా వీరిద్దరూ యాక్ట్ చేసిన మూవీ హిట్ అయినా కూడా అప్పటి నుండి శ్రద్ధా దాస్ కి సపోర్టింగ్ రోల్స్ వస్తే వరుణ్ సందేశ్ చేసిన కుర్రాడు, ఏమైంది ఈవేళ, కుదిరితే కప్ కాఫీ, బ్రహ్మిగాడి కథ, ప్రియుడు, చెమ్మక్ చెల్లో, ప్రియతమా నువ్వచట కుశలమా, సరదాగా అమ్మాయితో అని వరుసగా 10 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో స్టార్ హీరో అవుతాడనుకున్న వరుణ్ సందేశ్ కెరియర్ డేంజర్ లో పడింది. ఇక ఈ క్రమంలోనే అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ మూవీ టైంలో హీరోయిన్ హరిప్రియతో క్లోజ్ అవ్వడంతో 5 ఏళ్ల నుండి సహజీవనం చేస్తున్న శ్రద్ధా దాస్తో మనస్పర్ధాలు వచ్చి ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకుని విడిపోయారు. అయినా అదంతా పట్టించుకొని వరుణ్ సందేశ్ మళ్ళీ హరిప్రియతో కలిసి ఈ వర్షం సాక్షిగానే మూవీ చేస్తూ ఇద్దరూ క్లోజ్ గా ఉంటూ వచ్చారు. అలా ఎప్పుడైతే హరిప్రియకి కన్నడలో ఉగ్రం మూవీతో మంచి బ్రేక్ వచ్చి స్టార్ హీరోలతో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయో, ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న వరుణ్ సందేశ్ తో బ్రేకప్ చేసుకొని తన మకాన్ని బెంగళూరుకి మార్చేసింది. దీంతో వరుణ్ సందేశ్ పాండవులు తుమ్మెద అనే మూవీతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి నువ్వు తోపురా అని చేస్తున్న క్రమంలోనే పడ్డానండి ప్రేమలో మరి అనే మూవీలో వితికా షేర్ అనే భీమవరంకి చెందిన అమ్మాయితో కలిసి యాక్ట్ చేయడం జరిగింది. ఇక అలా వితికా షేర్ అప్పటికే కన్నడ, తెలుగు మూవీస్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అంతూ ఇంతూ ప్రీతి బంతు, ఉల్లాస, ఉత్సాహ, ప్రేమించే రోజులు, సందడి, జుమ్మంది నాదం, భీమ్లీ కబడ్డీ జట్టు అనే మూవీస్ లో చిన్న చితిక పాత్రలు చేస్తున్నప్పటికీ మొదటిసారి వరుణ్ సందేశ్ తో పడ్డానండి ప్రేమలో మరి అనే మూవీలో హీరోయిన్ గా చేయగా ఆ సమయంలోనే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరిద్దరూ కలిసి యాక్ట్ చేసిన మూవీ 2015లో రిలీజ్ అయి ఫ్లాప్ అయినా కూడా ఇద్దరి మధ్య పెరిగిన అండర్స్టాండింగ్ కారణంగా 2016 ఆగస్టు 19న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక ఒక స్టేజ్లో వీరిద్దరికి సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో యుఎస్ఏకి వెళ్లి బిజినెస్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అలా అప్పటి వరకు సంపాదించిన డబ్బుతో ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయగా వీరు చేసిన ప్రాజెక్టులన్నీ ఫెయిల్ అవ్వడంతో ఆర్థికంగా బాగా నష్టపోయి చేతిలో 5,000 రూపాయలు కూడా లేని పరిస్థితికి రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఇక అదే సమయంలో వితిక ప్రెగ్నెంట్ అవ్వడంతో ఇరు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ కొద్ది రోజులకే వితికాకి గర్భపాతం అవ్వడంతో యుఎస్ఏలో ఉండలేక ఇండియాకి వచ్చి మళ్లీ సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టారు. కానీ అప్పటికే వీరిద్దరూ ఫేడ్ అవుట్ ఆర్టిస్ట్ లిస్టులో చేరిపోయి ఉండడంతో యూట్యూబ్ ద్వారా వీడియోలు చేసి మనీ సంపాదించాలనుకున్న వీరు చేసిన వీడియోలకి అంతలా రీచ్ వచ్చేది కాదు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల దృష్టిలో పడాలంటే బిగ్ బాస్ లాంటి షోకి వెళితే సినిమా ఛాన్స్లతో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా వర్కౌట్ అవుతుందని ట్రై చేయగా వీరిద్దరికి బిగ్ బాస్ సీజన్ 3కి వెళ్లే అవకాశం వచ్చింది. అలా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాక మొదట్లో ఇద్దరు తమ ఆట తీరుతో ఆకట్టుకున్న ఆ తర్వాత వరుణ్ సందేశ్ కి జనాల్లో పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడితే వితిక మాత్రం నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక వితిక 91 రోజుల్లో ఎలిమినేట్ అయితే అలా బిగ్ బాస్ లో వచ్చిన ఫేమ్ తో వరుణ్ సందేశ్ కి సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తే వితికాకి యూట్యూబ్ లో రీచ్ పెరిగింది. ఇక అలా ఆ మధ్యలో వితిక 2 సార్లు ప్రెగ్నెంట్ అయిందని, కానీ దురదృష్టవశాత్తు 2 సార్లు గర్భపాతం అవ్వడంతో వితిక మానసికంగా కృంగిపోయిందని, అందువల్లే పెళ్ళై 10 ఏళ్లవుతున్నా ఇద్దరు పిల్లల్ని కనట్లేదని వరుణ్ సందేశ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే వితిక సోషల్ మీడియాలో సంపాదించిన డబ్బుతో హైదరాబాద్లో ఒక ఇంటిని కట్టుకొని ఆ ఇంటి గృహప్రవేశాన్ని గ్రాండ్గా చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలని, వీడియోలని పోస్ట్ చేయడం గమనార్హం. ఇక ఆ మధ్యలో వీరిద్దరికి కొన్ని విషయాల్లో గొడవలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లడంతో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిన వరుణ్ సందేశ్ యుఎస్ఏకి వెళ్లిపోవడంతో మానసికంగా కృంగిపోయిన వితిక ఈ లోకంలో లేకుండా పోవాలని నిద్రమాత్రలు తీసుకోగా సరైన సమయానికి ఈమె కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించడంతో ప్రాణాపాయాలతో బయటపడిందనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. ఇక ఈ విషయంపై వరుణ్ సందేశ్ స్పందిస్తూ వితిక నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడేదని, అలా డాక్టర్ ఇచ్చిన మందుల కంటే కాస్త ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల తను హాస్పిటల్లో అడ్మిట్ అయిందే గాని మరోటి లేదని, వితిక హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తను యుఎస్ఏలో ఉన్నాడని, ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చాడని, ఇప్పుడు తను బాగానే ఉందని చెబుతూ నాకు పెళ్లికి ముందు 2-3 ఎఫ్ఐఆర్లు ఉన్నమాట నిజమే గాని పెళ్ళయ్యాక పూర్తి ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయానని, వితిక తప్పితే మరో అమ్మాయి జోలికి వెళ్లడం లేదని వరుణ్ సందేశ్ చెప్పడంతో ఈ విడాకుల రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది. ఇక అలా వరుణ్ సందేశ్ బిగ్ బాస్ తర్వాత హీరోగా ఇందువదన, కానిస్టేబుల్ అనే మూవీస్ ని చేసిన తరచూ వరుణ్ సందేశ్ యూట్యూబ్ లో కనిపించడంతో ప్రేక్షకులు థియేటర్ కి వెళ్ళక ఆ మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇక అలా తాజాగా నయనం అనే వెబ్ సిరీస్ లో ప్రియాంక జైన్ హీరోయిన్ గా చేయగా ఈ సిరీస్ డిసెంబర్ 19 నుండి G5లో స్ట్రీమింగ్ అయి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మీకు వరుణ్ సందేశ్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఇది అనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. ఎందుకంటే చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా
వేడెక్కితే బలహీనమైపోతుంది. ఇది ఫోక్స్ వరుణ్ సందేశ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.